మొన్న 20కని అవును ఏది 20వ తారీఖున అసలు దాన్ని ఊసేస్తట్లా కనీసం ఏం జరిగిందో కూడా చెప్పట్లే. అదే ఇదివరకు జ్యోతోళ్ళు అయితే కనుక రేపు ఇస్తానికి డబ్బులు లేవంట 300 కోట్లు ఉన్నాయంట, కాకపోతే బటన్ ఆ రోజు నొక్కేసి వారం రోజుల పాటు వేస్తారంట. ఇట్లాంటి అతని గురించి మెటికల్ విరుస్తా ఆడాలి కనుక పంపుల దగ్గర గొడవ పడేటప్పుడు ఎట్ట విరుచుకుంటుంటారు. అట్లాగా రాస్తది జ్యోతి. అంటే కొన్ని ప్రకటించేసి స్కిప్ చేసేస్తున్నారు, దాని ప్రస్తావన రావట్లేదు. అది ఇప్పుడు ఆ స్పౌజ్ పింఛన్ కూడా అదే కదా, మన 12వ తేదీని ఇచ్చేస్తాం ఘనంగా 76,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక లెక్క చెప్పారు. అవును, మళ్ళీ ఏమైపోయిందో తెలియదు. అది తర్వాత అన్నారు, ఆ డేట్ కూడా ప్రకటించలేదు ఇప్పటికీ కూడా. లేదు, మొన్న డేట్ ప్రకటించి ఆ రోజు ఇవ్వబోతున్నారు రేపే అని 12 అన్నారు. అదే 12 డేట్ తర్వాత ఇంకో డేట్ అన్నారు, ఆ డేట్ ప్రకటించలేదు అంటున్నారు. అది లేదు, 12వ తారీఖుదే ఎందుకు ఆపారో కూడా చెప్పలేదు ఎవరికి. కనీసం అది ఫ్రంట్ పేజీలో కూడా పెట్టలే. లేదు, లోపల మొక్కేసారండి. అదేనేది లోపల పేజీలో అది ఎవడు చదవని చోట వేస్తారనమాట. అదే అదే అది కనీసం కూడా తెలియదు. అదే ఇచ్చుంటే ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త అయ్యేది. అదే అది జగన్ దుర్మార్గుడు అయితే మేము ఇచ్చామనేటటువంటి. జగన్ 3 నెలలకు ఒకసారి పెన్షన్ కొత్త వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు జగన్ కి అప్పుడు ఎలక్షన్స్ ముందు 4 నెలలు 5 నెలల ముందు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్, అంటే ఎలక్షన్ కి సంబంధించిన షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు కదా ఈసీ. అనౌన్స్ చేసినప్పటి నుంచి కొత్త ఏమి ఇవ్వకూడదు. అట్లాగా 2 లక్షల మంది అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు. 2 లక్షల మంది అప్పుడు. ఏది కొత్త పెన్షన్ అప్పటికే 60 ఏళ్ళు వచ్చినోడు. అవును అవును, అది అమలు చేయలే జగన్, గవర్నమెంట్ దిగిపోయింది. ఆ 2 లక్షల మంది అప్లికేషన్స్ ఇప్పటికి 61 ఏళ్ళు కూడా అయిపోయింది. అవును, మళ్ళీ ఈ ఏడాదిలో ఇంకొక 5 లక్షల మంది అన్న ఉంటారు, లేదా 2 లక్షలు వేసుకో. అప్పుడు 4 నెలల్లోనే 2 లక్షలు వచ్చారు. ఇప్పుడు ఏడాదిలో 5 లక్షలు అవరా అవుతారు ఈజీగా. అంటే 7 లక్షల మంది కొత్తగా పెన్షన్లు ఇవ్వట్లా. కొత్త పెన్షన్ ఏది అసలు లేదు. అది అసలు మాట్లాడలేదే. జగన్ ఉన్నప్పుడు 3 నెలలకు ఇచ్చాడు మొదట్లో, తర్వాత 6 నెలలకు ఇచ్చాడు. ఇక్కడ అసలు ఇవ్వట్లేదే. అదే కదా, ఒక ఆస్పెక్ట్ లో మంచిది. జగన్ మొదట్లో చేసి తర్వాత చెడగొట్టుకుంది ఒకటి ఉంది చివరిలో. ఏంటయ్యా అంటే 3 నెలల పెన్షన్ కూడా ఇచ్చేవాడు జగన్ మొదట్లో. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ శ్రీకాకుళం వాళ్ళు, విజయనగరం వాళ్ళు వీళ్ళందరూ హైదరాబాద్ లో 3 నెలలకు ఒకసారి వచ్చి తీసుకునేవారు. ఒక ఛార్జీతో సరిపోయేది. తర్వాత జగన్ దాన్ని ఏం చేశాడు, ఏ నెలకి ఆ నెల వచ్చి తీసుకోవాలన్నాడు. దాంతో పెన్షన్ పోతుంది అన్న ఉద్దేశంతో ప్రతి నెల వచ్చి తీసుకున్నారు. వీళ్ళు దాన్ని 3 నెలలకు ఇస్తామన్నారు, ఇప్పుడు 3 నెలలకు ఇస్తున్నారు. ఆ విషయంలో పెట్టారు మళ్ళీ. అది ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. మంచిగా అని చెప్పుకోవాలి, చెడుగానే చెప్పుకోవాలి. అలాంటి వెసులుబాట్లు ఉండాలి, సౌకర్యం ఉండాలి. అది అతను తప్పు చేసినా దాని వల్లే దెబ్బతిన్నాడు అతను. అవును అవును, ఇక్కడ పోయింది. అది బేసిక్ గా అయితే చెయ్యని వాటిని చెప్పట్లా వీళ్ళు. అది పెన్షన్ పోయా నేను చెప్పినట్టు ఇప్పుడు టోటల్ కనీసం 5 లక్షల మంది ఉంటారండి చీఫ్ అండ్ బెస్ట్. 60 ఏళ్ళు దాటి పెన్షన్ అర్హులైన ఎవడు తీసుకుంటున్నాడు అప్లికేషన్? ఎక్కడ తీసుకుంటున్నాడు? సచివాలయం తీసి పడేస్త్రీ, వాలంటీర్ తీసి పడేస్త్రీ. ఎవరికెళ్ళి ఇచ్చుకోవాలి వీళ్ళు పెన్షన్ కోసం? లేదు, కొత్తగా ఇస్తామన్నటువంటి మాట లేదు. రెండవది ఇవి పక్కన పెట్టేశారు. ఎప్పుడు ఇస్తారో మళ్ళీ చెప్పట్ల అన్నదాత సుఖీభావ. లోకేష్ కాబట్టి అక్కడ గట్టిగా పట్టుబట్టి ఆ డబ్బులు ఇప్పించుకున్నాడు. లేకపోతే దాన్ని కూడా డేటు జూలై 5కి అన్నారు కదా అని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లోకేష్ ఇప్పించుకున్నాడు. ఇది మాత్రం అచ్చెన్నాయుడికి అది చేత కావట్లేదు. కానీ ఎవడమైతే ఇచ్చారు కానీ ఆ ఒక్క సంక్షేమం పథకంతో వీళ్ళు అనుకున్నంత భారీ మైలేజ్ వచ్చి ఉంటుందా టీడీపీకి? ఇప్పుడు కడుపు మాడిపోతుంది, బాగా ఆకలేస్తూ ఉంటుంది. ఆ టైంలో అంత అన్నంలో కారం వేసి ఉల్లిపాయ ఇచ్చినా కూడా బాగుంటుంది టేస్ట్. అట్లాగే ప్రస్తుతానికి అది చాలా సంతృప్తి పరిచేసింది. ఏడాది నుంచి